Hi guys, ఈ వీడియోలో one of the important problem in array which is asked in Salesforce on an assessment round a question చూద్దాం. So find max visited places. So this is a problem, but it seems to be same as other problems, but it is a little different. Like so, first మనకి n equal to 5 ఇస్తాడు and m equal to some value like which is less than 5 ఇస్తాడు and ఈ m4 అనేది size of array 2, 4, 1, 3 and array has some numbers which will be each number will be less than n. So basically n అనేది number of places అన్నమాట like 1, 2, 3, 4, 5 number of places and ఈ places ట్రావర్స్ అవ్వాల్సిన రేంజ్ మనకి m equal to 4 అనే అరేలో ఇస్తాడు. లైక్ 2 to 4 ఇచ్చాడు అనుకోండి, 2 నుంచి 4 వరకు ట్రావర్స్ కావాలి. అండ్ 4 to 1 ఇచ్చాడు అనుకోండి, 4 నుంచి 1 వరకు ట్రావర్స్ కావాలి. అండ్ 1 to 3 ఇస్తే 1 నుంచి 3 వరకు. సో ఇలా ఈచ్ రేంజ్ని మనం ట్రావర్స్ కావాలి. ట్రావర్స్ అయినాక మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఏంటిది ఇందులో, లైక్ ఇప్పుడు ఫస్ట్ 2 to 4 వెళ్ళాము, ఇక్కడ 1, 1, 1 వస్తుంది. అండ్ 4 to 1 ఇక్కడ +1, +1, +1 అండ్ 1. నెక్స్ట్ 1 to 3 +1, +1, +1. ఇందులో మోస్ట్ విజిటెడ్ వచ్చేసి ఇది కదా, లైక్ 3 ఉన్నాయి. సో దిస్ విల్ మోస్ట్ విజిటెడ్. అండ్ ఇక్కడ కూడా మనం 3ని కూడా 3 times విజిట్ చేసినాం, బట్ ఇండెక్స్ వైజ్గా మనకి లెస్ ఏదైతే ఉంటుందో అది రిటర్న్ చేయాలి, విచ్ ఇస్ 2. సో ఇది ప్రాబ్లం. దీని సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ 1 వచ్చేసి సేమ్ మనం ఏదైతే మనం మాన్యువల్గా ఎక్స్ప్లెయిన్ చేసామో సేమ్ అదే సొల్యూషన్ 1 అన్నమాట. సపోజ్ మనకి సేమ్ అరే తీసుకుందాం, 2, 4, 1, 3 రైట్. ఈ 2, 4, 1, 3 అరే ఇది m equal to 4 అనమాట. ఈ సైజు లెస్ దెన్ n ఉంటుంది, బికాజ్ n అనేది నెంబర్ ఆఫ్ ప్లేసెస్ కాబట్టి మోర్ దెన్ ప్లేసెస్ మనము ట్రావర్స్ కాలేము. ట్రావర్స్ కావచ్చు, సారీ, m అనేది ఇట్ క్యాన్ బి గ్రేటర్ దెన్ n, బట్ ఈచ్ అరేలో ఈచ్ ఇండెక్స్లో ఉన్న పొజిషన్ ఉంటుంది, దట్ విల్ బి లెస్ దెన్ n, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేసినాం, ఫస్ట్ ఈచ్ రేంజ్ని ట్రావర్స్ అవుతున్నాం, రైట్. ఈ రేంజ్ని రైట్, ఈచ్ రేంజ్ని వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకుందాం. ఆ రేంజ్ని మనం పాయింట్ చేసుకోవాలి కాబట్టి i equal to 0 to m-1, రైట్. రేంజ్ని ట్రావర్స్ అవుతున్నాం కాబట్టి n-1, బికాజ్ ఇదొక రేంజ్, 4లో 3 ఉన్నాయి, 5లో 4 ఉంటాయి కాబట్టి సో m-1. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంది, ఒక టెంపరీ అరే తీసుకోవాలి కదా, బికాస్ ఇంక్రిమెంట్ని స్టోర్ చేయడానికి, రైట్. 1, 2, 3, 4, 5 ఇది టెంపరీ అరే. నెక్స్ట్ మనము ఈ టెంపరీ అరేలో ఈచ్ రేంజ్ని ట్రావర్స్ అవ్వకుండా ఆ పొజిషన్లో ఇంక్రిమెంట్ చేయాలి, రైట్. ఈచ్ రేంజ్ని ట్రావర్స్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ మనము ఇక్కడ చూస్తే 2 to 4 వెళ్తాం, నెక్స్ట్ 4 to 1 వెళ్తాం. సో 1 to 4 వెళ్ళినా 4 to 1 వెళ్ళినా మనం ప్రోగ్రామేటికల్గా సేమ్ కాబట్టి 1 to 4 వెళ్తాం, బికాస్ 4 to 1 రావాలంటే మళ్ళీ డిక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ నెక్స్ట్ రేంజ్కి వెళ్ళాలంటే 1 to 3 వెళ్ళాలి, మళ్ళీ అది ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో డిఫరెంట్ లాజిక్ వేయాల్సి వస్తుంది కాబట్టి మనకి ఒకటి లాజిక్ ఉండేటట్టు రాసుకుంటాం. సో స్టార్టింగ్ రేంజ్ మనం ఒక రేంజ్ తీసుకుంటే లైక్ 2 to 4 ఆర్ 4 to 1 ఏదైనా రేంజ్ తీసుకుంటే స్టార్టింగ్ ఇండెక్స్ అంటే స్టార్టింగ్ వాల్యూ షుడ్ బి లెస్, ఎండింగ్ వాల్యూ షుడ్ బి మోర్ అనేది దట్టు తీసుకుందాం. లైక్ స్టార్ట్ ఈక్వల్ టు మిన్ ఆఫ్ array of i, comma array of i plus 1 అండ్ n అనేది మ్యాక్స్ ఆఫ్ మనం తీసుకునే రేంజ్లో ఎప్పుడు 2 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఏం కాదు, సో రైట్. సో ఎప్పుడైనా ఇప్పుడు 4 to 1 ఉన్నది అనుకో, సార్ 2 to 4 ఉంది అనుకోండి, ఇక్కడ 2 ఉంటుంది, ఇందులో 4 ఉంటుంది. నెక్స్ట్ రేంజ్ 4 to 1 తీసుకుంటే స్టార్ట్లో ఎప్పుడు చిన్న వాల్యూ ఉండాలి కాబట్టి ఇందులో 1 ఉంటుంది, దీంట్లో 4 ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్. ఇప్పుడు మనకి స్టార్ట్ అయిన ఎండ్ రేంజెస్ వచ్చినాయి, మళ్ళీ ఇంకో ఫర్ లూప్లో జే అనేది స్టార్ట్ నుంచి ఎండ్ వరకు వెళ్ళాలి, రైట్. ఈ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు వెళ్ళేటప్పుడు array of j equal to +1, j +1 ఇది అవుతుంది. సో ఈచ్ పొజిషన్ వెళ్ళేటప్పుడు దాంట్లో ఉన్న ఎలిమెంట్ని ఇంక్రిమెంట్ చేసుకుని +1 తోటి ఇంక్రిమెంట్ చేస్తాం. ఇంక్రిమెంట్ చేసినాక మనకి ఇందులో కొన్ని వాల్యూస్ వస్తాయి, లైక్ 2 to 4 వెళ్తే 1, 1, 1. నెక్స్ట్ 4 to 1 వచ్చినప్పుడు ఇది +1, +1, +1, 1,
అండ్ 1 to 3 వచ్చినప్పుడు +1 ఇది ఒక +1 ఇల్లు ఒక +1 వస్తుంది. సో మనం లాస్ట్కి అరే మొత్తం ట్రావర్స్ కావాలి. ఫర్ ఈక్వల్ టు 0 to n అంటే 1 to n దీంట్లో ట్రావర్స్ అయినప్పుడు ఈచ్ ఇండెక్స్లో మ్యాక్స్ చూసుకోవాలి. లైక్ ఇఫ్ మ్యాక్స్ని డిక్లేర్ చేసుకోవాలి -1. సో మ్యాక్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దానికి లెస్ ఉంటే అరే ఆఫ్ ఐ తోటి పోలిస్తే అప్పుడు దాని మ్యాక్స్ని స్టోర్ చేసుకొని ఇండెక్స్ని స్టోర్ చేసుకోవాలి. మ్యాక్స్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ అండ్ ఇండెక్స్ కూడా ఒకటి పెట్టుకోవాలి. ఇండెక్స్ ఈక్వల్ టు ఐ. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ రిటర్న్ ఇండెక్స్, రైట్. సో ఇక్కడ మనము 2 ఫర్ లూప్స్ ఒక స్పేస్ అయితే వాడుతున్నాం, విచ్ ఇస్ దిస్. సో స్పేస్ కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ అండ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి m ఇంటూ ఇది m కాబట్టి, అండ్ ఇది రేంజ్ ఆఫ్ అరే రేంజ్ ఆఫ్ పాయింట్స్, రైట్. పాయింట్స్ వచ్చేసి మనకి 5 వరకు ఉండొచ్చు. సో అట్మోస్ట్ మనము n వరకు వెళ్తాం, లైక్ ఆ రేంజ్ని m టైమ్స్ ఇటరేట్ అవుతాం, రైట్. సో m ఇంటూ m అనుకుందాం. సో ఇది సొల్యూషన్ 1. సొల్యూషన్ 2లో ఈ n ఏదైతే ఉందో దీన్ని డిక్రీజ్ చేయడానికి ట్రై అవుతాం, విచ్ మీన్స్ ఇది రేంజ్ని ఏదైతే ట్రావర్స్ అవుతుందో కంప్లీట్ ట్రావర్స్ కాకుండా ఎలా మనము బిగ్ ఆఫ్ 1లో మనము ఆ ట్రావర్స్ లేకుండా ఎలా వేయగలుగుతాం అనేది చూద్దాం.